ప్రజలు ఏం చూస్తారంటే వాళ్ళకి ఏదన్నా ఇమ్మీడియట్గా ఏదైనా ప్రయోజనం జరిగిన వ్యక్తిని కీర్తిస్తారు. చాలామంది రాజకీయ నాయకులు గతంలో లాగా లేరు. గతంలో నాయకులకి వాళ్ళ నాయకులకి తేడా ఏంటంటే ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి లేడనేది తను తల్లి విజయం గారు చెబుతుంది, చెల్లెలు షర్మిల కూడా చెబుతుంది. అవును, రాజశేఖర్ రెడ్డి గారు ఏంటంటే అందరూ బాగుండాలన్నట్టు, కానీ ఇతను అట్లా కాదు. నా ఒక్కడి కోసం ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం తీసుకోండి, ఎంతమంది నష్టపడ్డారు, ఎంతమంది లాభపడ్డారు. లాభపడింది పిడికెడు మంది, నష్టపడింది సమాజం మొత్తం. ప్రతి సందులో, మీ సందులో తాగేవాళ్ళు ఉన్నారు, మా ఇంటి సందులో తాగేవాళ్ళు ఉన్నారు, మీ కుటుంబంలో ఒకటి ఉండొచ్చు, నా కుటుంబంలో ఒకటి ఉండొచ్చు. అందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా దెబ్బతున్నారు, ఆరోగ్యపరంగా దెబ్బతున్నారు, కొంతమంది జీవితాలే పోయినాయి. అవును, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఈ చీప్ లిక్కరు, తర్వాత లోకల్ డిస్టిలరీస్లో స్పిరిట్లో రంగులు కలిపి ఇష్టం వచ్చిన లేబుల్ అతికిచ్చేసి మూతలు బిగిచ్చేసి పంపించేసి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకున్నాము. వాళ్ళ సొంత పార్టీ మినిస్టర్స్ కూడా చెప్పారు, మా లిక్కర్ విధానం మూలాన్ని కూడా ప్రజా జీవితంలో చాలామంది నష్టపడ్డారు, కష్టపడ్డారని.